మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రతి ఆదివారం రొట్టె విచ్చు కూడికలో సంఘముగా మనం చేరుస్తున్నాం. మన ప్రభును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తున్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞానుసారంగాను, మనల్ని విమోచించిన ప్రభువును ప్రేమించుటను బట్టి సంఘముగా మనం చేరి వస్తున్నాం. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మనకెంతో దీవెనకరం, ప్రభువుకెంతో మహిమకరమని ఎరిగిన వారమై ఆ ప్రకారంగా జరిగిస్తున్నాం. రొట్టె విరుచుటకు మనం చేరి వస్తుండగా లేఖనాలలో ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు, సంగతులు, విశేషాలు మనం వాటిని ధ్యానించి మరి ముఖ్యంగా ఆయన శ్రమను తలపోసుకుంటూ ఆయన పొందిన పునరుద్ధానము, ఆయన పొందిన ఆరోహణము, ఆయన పొందిన మహిమ పరలోకములో, వీటన్నిటిని మనం ధ్యానిస్తూ ఆయనను జ్ఞాపకం చేసుకుని సంఘం మధ్యముగా ఆయన హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తన దేవునికి అర్పించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా సంఖ్యాకాండము 20వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20, 1 నుంచి 13 వరకు అక్కడక్కడ చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా, ప్రజలు కాదేషులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీరు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు అన్నారు. ఆ తర్వాత 7వ వచనంలో, అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకబోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పెను. అవి మెరీబా జలములు అనబడెను. మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధ పరచుకొనెను. సంఘటన అరణ్యయాత్రలో ఇశ్రాయేలుండగా సీను అరణ్యమునకు వచ్చినప్పుడు కాదేషులో అక్కడ దిగారు. అక్కడ నీళ్లు, మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది, నీళ్లు లేకపోయింది సమాజానికి. వారు మోషే అహరోనుల మీద విరోధముగా పోగయ్యారు, మోషేతో వాదిస్తూ వచ్చారు. ఆ వాదమును బట్టి అక్కడ మెరీబా అన్నాడు. వాదము లేక వివాదము. అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో, మెరీబా అనే ప్రదేశంలో లేక కాదేశు అరణ్యంలోని, సీను అరణ్యంలోని కాదేశు ప్రాంతంలో మెరీబా అని పేరు పెట్టబడిన ప్రాంతానికి వారు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేకపోగా వారు మోషే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేశారు. ఇక్కడ నిర్గమాకాండము 17వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన అదే చూస్తాం మనము. 15 నుంచి 17 వచనాల్లో 5 నుంచి 7 వచనాలు, నిర్గమాకాండము 5 నుంచి 7 వచనాలు వారు రెఫీదీములో దిగినప్పుడు అక్కడ సంఘటన మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయంలోను సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోను మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న తేడా ముఖ్యంగా గమనించినట్లయితే, నిర్గమాకాండంలో ప్రభు మోషేతో, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టుము, అప్పుడు సమృద్ధిగా నీళ్లు వస్తాయన్నాడు. సంఖ్యాకాండంలో నీవు ఆ బండతో మాట్లాడుము, సమృద్ధిగా నీళ్లు వస్తాయన్నాడు. అవును, అక్కడ కొట్టమన్నాడు, ఇక్కడ మాట్లాడమన్నాడు.
కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, మాట్లాడినప్పుడు కూడా నీళ్లు వచ్చేవి. కానీ మోషే ఆ బండను 2 మారులు కర్రతో కొట్టాడు, అయినా కానీ నీళ్లు వచ్చాయి. మోషే యొక్క అంటే ఈ సూపర్ఫిషియల్లీ ఓవర్ అంటే మనం పైకి గమనిస్తే పైన చూస్తే మోషే యొక్క మాట, దేవుని యొక్క మాట వెనక మోషే చేసిన పొరపాటు వల్ల జరిగిన కార్యంలో కూడా నీళ్లను దేవుడు సమృద్ధిగా రప్పించాడు. అనగా మానవ నాయకుల తప్పిదాలు ఒక వారం ఉన్నా కానీ వాటిని దేవుడు సవరించి సమాజానికి మేలు కలిగిస్తాడు అనేది ఒక పాఠంగా అక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బండ క్రీస్తే అని మనం ఎరిగి ఉన్నాం. లేఖనాలలో బండలు అనేకమున్నాయి. మరొక చోట బండ ఇశ్రాయేలు జనాంగం గురించి, యెరూషలేము పట్టణం గురించి ఆ రాయి లేక బండ, ఆ రాయి బరువైన రాయి అన్నాడు. కానీ ఇక్కడ ఈ బండ క్రీస్తే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో మనము క్రీస్తు ప్రభువును చూస్తున్నాం. ఆయన కొట్టబడిన వాడు, 2 మారులు కొట్టబడిన వాడు. అందులో నుంచి నీళ్లు తేబడ్డాయి, నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. వారి యొక్క దాహము తీరింది, వివాదము సణిగింది. వివాదము అక్కడ జరిగినప్పుడు లేక వాదము జరిగినప్పుడు అక్కడ ఈ కార్యము జరగడం ద్వారా, అనగా బండ కొట్టబడటం ద్వారా వచ్చిన నీళ్లు ప్రవహించడం ద్వారా వివాదము సద్దుమణిగింది. ఆ వివాదములో లేక వాదములో వారి మధ్య దేవుడు తన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. పైన ఏమన్నాడు? మీరు నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. కానీ కొట్టాడు. కానీ దేవుడు ఆ పరిశుద్ధతను వారు సన్మానించకపోయినా దేవుడు తను తాను పరిశుద్ధపరుచుకున్నాడు, సన్మానించుకున్నాడు. అంటే మహిమ ప్రభుకే వచ్చింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 2 మారులు ఆ బండను కొట్టాడు, మాట్లాడమన్నప్పుడు కొట్టాడు. బండతో మాట్లాడి ఉంటే ఆ బండల్లో నుంచి నీళ్లు వచ్చి ఉండేవి. కానీ ఆ బండను కొట్టాడు. ఇది ఒక కోణం. రెండవ కోణంలో ఆ బండను 2 మారులు కర్రతో కొట్టాడు అన్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు బండ పోలికలో ఉండగా ఆయన 2 మారులు 2 విధాలుగా కొట్టబడ్డాడు. ఈ లోకంలో ఆయన తీర్పుకు నిలబడినప్పుడు అన్న, కయప, హేరోదు, పిలాతు, అలాగే ఆయన మార్చి తీర్పులకు నిలబడినప్పుడు ఇక్కడ 2 రకాల తీర్పులు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు, అంటే మత సంబంధమైన తీర్పు, రిలీజియస్ జడ్జ్మెంట్, రిలీజియస్ ట్రయల్. అలాగే రెండవది స్టేట్ అనగా గవర్నమెంట్ ట్రయల్. ఈ 2 తీర్పులలో ఆయన నేరస్తుడు కాకపోయినప్పటికీ నేరస్తుడుగా ఎంచబడి, అక్రమకారులు ఒకడుగా ఎంచబడి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ధర్మశాస్త్రానుసారంగా వారు అన్యాయంగా తీర్పు తీర్చారు. రోమా ప్రభుత్వ చట్ట ప్రకారంగా కూడా వారు అన్యాయపు తీర్పు తీర్చారు. ఇది విస్తృతమైన అంశము. కానీ ఇక్కడ మన ప్రభు తలంపుల గురించి మనం జ్ఞాపకం చేసుకునవలసింది. ఆయన 2 మారులు కొట్టబడ్డాడు. ఆ బండ 2 మారులు కొట్టబడింది. మోషే పొరపాటు చేసినప్పటికీ అది వేరే కోణం. కానీ ఆయన కొట్టబడ్డాడు అనే అంశంలో ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాడు. ఆయన రోమా ప్రభుత్వపు చట్టానికి విధేయుడయ్యాడు, లోబడ్డాడు. అధికారులకు లోబడాలి కాబట్టి ఆయన విధేయుడయ్యాడు. లేఖనములు నెరవేర్చబడాలి కాబట్టి ఆయన ఆ విధంగా 2 మారులు ఇద్దరి చేత, 2 వర్గాల చేత, అనగా మత సంబంధమైన వర్గము, ప్రభుత్వ వర్గము చేత ఆయన అన్యాయపు తీర్పును పొందినట్లుగా చూస్తున్నాం. మత సంబంధమైన తీర్పులో దేవదూషణ చేశాడు అని నేరం మోపారు. ప్రభుత్వానుసారమైన తీర్పులో ఈయన దేశ ద్రోహము చేశాడని చెప్పారు. పిలాతుకు, కైసరుకు విరోధముగా ఇతను వీడు ప్రజలను తిరుగుబాటు చేస్తున్నాడు, దేశద్రోహం కేసు మోపారు. దైవ దూషణ నేరం మోపింది మతము. ఈ మతము యొక్క అన్యాయపు తీర్పు, ఇది రుజువు లేని నేరం మోపారు. రుజువు కాదు, అసలు ఆయన చేయని నేరం మోపారు. ఏ పాపము చేయలేదు ఆయన, కానీ మతము ఆయన మీద నేరం మోపింది.
ఈయన దేవదూషణ చేశాడు, దేవునితో సమానుడిగా ఎంచుకుంటున్నాడు, ఇట్స్ అ బ్లాస్ఫీమీ అన్నాడు. అక్కడ రెబెల్ అనగా తిరుగుబాటు చేసిన వాడు, దేశద్రోహి అని ప్రభుత్వము సంబంధంగా వారు నేరం మోపారు. ఇవి రెండూ ఏవి రుజువు కాలేదు. అయినా గాని తాను చేయని నేరానికి ఆయన మత సంబంధమైన అన్యాయపు తీర్పుకును, అలాగే ప్రభుత్వ సంబంధమైన అన్యాయపు తీర్పును తన్ను తాను అప్పగించుకున్నాడు. మన ప్రభు యొక్క తీర్పులు ఎంత అన్యాయమైనవి! ఎవరి కోసం, ఎందుకోసం ఆయన తీర్పునకు ఆయన దేవదూషణను ఆయన ఎదిరించాడు. నేరారోపణను కూడా, నేరములు చేశావు, నీవు నేరములు ఎన్ని మోపుతున్నారు అనగా ఆయన మౌనముగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన మన నేరాలు తన పైన మోపుకున్నాడు కాబట్టి ఆయన మౌనముగా ఉండవలసింది వచ్చింది. ఆయన సమాధానం చెప్పగలడు, వారికి ధీటుగా జవాబు ఇవ్వగలడు. కానీ నేరము మనది, నేరాలు మనవి, పాపము మనది, మన పాప శిక్ష ఆయన భరించాలి. అందును బట్టి ఆయన మౌనముగా ఆ రెండు తీర్పులలో ఆయన నిలువబడవలసి వచ్చింది. అవి అన్యాయమైన తీర్పులైనప్పటికీ ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన పాప దోషము, మన పాప శిక్ష ఆయన భరించాడు. మన కొరకై శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి 2 మారులు కొట్టాడు. మోషే మానవ మాతృనిగా ఉన్నాడు. ఇక్కడ మానవ మాతృనిగా ప్రజల యొక్క అవిధేయత, ప్రజల యొక్క తిరుగుబాటు, ప్రజల యొక్క మొండి వైఖరి, నానాటికి వారు తిరుగుబాటు చేస్తున్నారు, అది మొండి వైఖరి కనపరుస్తున్నారు, అవిధేయులుగా ఉన్నారు, మెడవంచని జనాంగముగా ఉన్నారు. ఆయన వారి యొక్క తిరుగుబాటును ఓర్చుకోలేక, సహించలేక అనరాని మాట అన్నాడు. మాటలాడవలసిన చోట కొట్టాడు 2 మారులు. అలాగైతే మోషే మానవమాత్రుడు చేసిన తప్పిదం పక్కన పెడితే, దేవుడు మానవుల యొక్క పాపాన్ని ఆయన సహిస్తూ వచ్చాడు దశాబ్దాలుగా. పాత నిబంధనలు చూస్తే వారు ఎంత ఆయనకు తిరుగుబాటు చేశారు. అయ్యో, యెషయా గ్రంథం చెప్పాడు, భ్రష్టమైన ప్రజలారా అని వారి పాపాన్ని గురించి, మానవ జాతి ఒక పాపాన్ని గురించి ఆయన సంతాపడ్డ, మానవుని చేసినందుకు యెహోవా సంతాపపడెను అన్నాడు. నోహో కాలములో ఆయన తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు, నీళ్ల చేత అప్పుడు లోకమును ఆయన ముంచివేశాడు. ఆయన కోపాన్ని వారిపైన చూపించాడు. దేవుడు దీర్ఘశాంతుడు. అలాగే మోషే మిక్కిలి సాత్వికుడు. భూలోకమంతట్లో, భూమి అందంతటా మోషే వంటి సాత్వికుడు లేడు. ఆయన మిక్కిలి సాత్వికుడు అయినప్పటికీ ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి మోషే ఆ మాట అనవలసి వచ్చింది. ఆ ఆవేశంలో బండను 2 మార్లు కొట్టవలసి వచ్చింది. ఇది మానవ హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఆస్పెక్ట్. కానీ డివైన్ ఆస్పెక్ట్, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క వైఖరిలో, దేవుని యొక్క ఆయన యొక్క దృష్టిలో మానవ జాతి పాపం చేసినప్పుడు ఆయన సంతాపడ్డాడు. అలాగే మనుష్యులు, తన ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వారిని కఠినంగా వారితో మాట్లాడాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క దుర్నీతి మీదను, సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది అని మనం చూసినట్లుగా ఆయన తన కోపాన్ని, దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. తన కోపాగ్ని కూడా ఆయన అప్పుడప్పుడు కనపరుస్తున్నాడు. దైవోగ్రతకు మనం పాత్రులమై ఉన్నవారం. న్యాయమైన ఉగ్రత ఇస్ జస్టిఫైడ్, జస్ట్ రాత్. దేవుడు పాపాన్ని బట్టి మానవుల పైన చూపించే ఉగ్రత అది న్యాయసమ్మతమైంది. ఈజ్ జస్టిఫైడ్ ఇన్ కండెమింగ్, ఇన్ జడ్జింగ్ పీపుల్. ఎ సిన్నర్, పాపులను, లోకాన్ని ఆ పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, గమనాగమనమున ఏ ఛాయ లేని దేవుడు మన పాపాన్ని బట్టి మన పైన తన ఉగ్రతను చూపించడానికి ఆయనకు ఎటువంటి అడ్డంకి లేదు. ఈజ్ ఫుల్లీ జస్టిఫైడ్ ఇన్ జడ్జింగ్ ద సిన్ఫుల్ వరల్డ్. కానీ ఆయన దీర్ఘశాంతం ఉంది.
దేవుడు ఇక్కడ మోషే దీర్ఘశాంతాన్ని కోల్పోయాడు, సహనాన్ని కోల్పోయాడు, ప్రజలను దూషించాడు, బండను 2 మార్లు కొట్టాడు. అయినా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి, ప్రజల దాహం తీరింది, వారు బతికి బట్టగట్టారు. పరలోకపు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మన పైన వాస్తవానికి ఆయన తన ఉగ్రతను కుమ్మరించడానికి తగినవాడు, లేక కుమ్మరించడానికి ఆయన ఎటువంటి ఆటంకము అభ్యంతరము లేనివాడుగా చూస్తున్నాం. మానవ జాతిని అనగా మనలను ఆయన తన ఉగ్రత కుమ్మరించడానికి ఆయన పూర్తిగా ఆయనకు హక్కు ఉంది. He has the right and he is justified to pour wrath on this sinful world. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మాట చెప్తూ, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటి. బై నేచర్, స్వభావ సిద్ధంగా మానవ జాతి మనుషులంతా దైవోగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కింద ఫుట్నోట్లు ఏమన్నాడు? ఉగ్రత పిల్లలము, అనగా ఉగ్రతకు తగిన వారమే అనే మాట అక్కడ మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రికలు కూడా అదే ఆ మాట అక్కడ మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తాం, అలాగే 9వ అధ్యాయం చూస్తాం. 1వ అధ్యాయంలో చూస్తే రోమా 1లో 32, ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని అన్నాడు. మరణమునకు తగినవారు అను దేవుని యొక్క న్యాయ విధిని పైన జాబితా ఇచ్చాడు. ఎటువంటి పాపాన్ని గురించి వర్ణిస్తూ అటువంటి జాబితాలో ఉన్నవారు వారు దేవుని యొక్క న్యాయ విధిని తగినవారు, మరణమునకు తగినవారు అనేది, అనగా పాపం చేస్తున్న మనుషులు మనమంతా పాపలమై ఉండగా మన పాపాన్ని బట్టి మరణమునకు తగిన వారము అనున్నది, లేక దేవుడు మనల్ని మరణానికి అప్పగించుట అనున్నది, అది దేవుని యొక్క న్యాయ విధి, అన్యాయం కాదు. పాపిని ఏ కారణం చూపకుండా మరణానికి అప్పగించి నరకానికి వేయడంలో దేవుడు పూర్తిగా న్యాయవంతుడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరికి ఆయన క్లారిఫికేషన్ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. పాపాన్ని బట్టి మరణము నిత్య నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా దేవుడు అది జరిగించినా కానీ అది దేవుని యొక్క న్యాయ విధి అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉన్నాం. రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు 9:22లో, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై, రోమా 9:21 నుంచి 22 ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిన నేమి అన్నాడు. ఉగ్రతాపాత్రమైన ఘటములు అన్నాడు, అనగా ఈ ఘటములు మానవ ఘటములు, మానవ దేహము, మనుష్యులు ఉగ్రతాపాత్రమైన ఘటములు ఇవి. మనమందరము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. వీఆర్ ఫిట్ ఫర్ హిస్ రాత్. ఆయన ఉగ్రతకు తగిన వారం మనం, మన పాపాన్ని బట్టి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, దేవుడు మోషే ప్రజలను అనరాని మాట అన్నాడు, దూషించాడు, కానీ బండను కొట్టాడు 2 మార్లు కొట్టాడు. ధర్మశాస్త్రము ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చింది. ఆ తీర్పులో, ధర్మశాస్త్రము తీర్పులో ఆయన కొట్టబడ్డాడు. అలాగే రోమా ప్రభుత్వ చట్ట ప్రకారమైన తీర్పులో ఆయన కొట్టబడ్డాడు. చివరిగా సిలువ వేయబడ్డాడు. యూదులు ఆయనను పిలాతు సిలువ వేయటకు వారికి అప్పగించాడు. వారు వెళ్ళి సిలువ వేశారు అని చూస్తున్నాం. ఇద్దరు, మతము ప్రభుత్వము, ఈ ఇద్దరి చట్టాలు యేసుక్రీస్తును కొట్టాయి, మన నిమిత్తమే శిక్షించాయి. ఆయన శిక్షను భరించిన వాడు. దేవుని యొక్క ఉగ్రత మనుష్యుల పైన పడాలి. వాస్తవానికి పాపాన్ని బట్టి
ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగిన వారు అను దేవుని యొక్క న్యాయ విధి ఒకవైపు ఉంది. మనము అంత మునుపు ఇటువంటి కార్యములు చేస్తున్న వారు వీరిపైన దేవుని ఉగ్రతకు పాత్రులము లేక ఉగ్రత పిల్లలము అను చట్టం ఉంది. ఈ చట్టాలు ఉండగా కూడా దేవుడు మన మీద తన ఉగ్రతను కుమ్మరించక ఆ బండ పోలికలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన 2 మారులు కొట్టడానికి అనుమతించాడు. లేక ఇద్దరి చేత మత సంబంధమైన అన్యాయపు తీర్పు, రాజ్య సంబంధమైన అన్యాయపు తీర్పుకు దేవుడు తన కుమారుని అప్పగించాడు. అలాగూ అప్పగించడం ద్వారా ఆ కొట్టబడిన బండలో నుంచి సమృద్ధిగా ప్రజలు దాహము చేత చావకున్నట్లుగా, జీవించున్నట్లుగా సమృద్ధి అయిన నీళ్లు ఆ బండ నుంచి ఆయన రప్పించాడు. ఆ అరణ్య యాత్రలో వారు వాదించారు, ప్రార్థించుంటే బాగుండేది, వేడుకొని ఉంటే బాగుండేది, వాదించారు, విరోధముగా తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడుము అని అన్నాడు. ఆ బండను 2 మార్లు కొట్టినప్పుడు ఆ సమృద్ధిగా నీళ్లు ప్రవహించెను. వారు త్రాగారు, పశువులు కూడా త్రాగినట్లుగా మనం చూస్తున్నాం. జనులు తాగారు, పశువులు తాగాయి. సమృద్ధి అయిన నీళ్లు వారు త్రాగినట్లుగా మనం చూస్తున్నాం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు పోలికలో ఉన్న బండ పోలికలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొట్టబడగా మతము ఆయన కొట్టింది, ప్రభుత్వము ఆయన కొట్టింది. కొట్టేందుకు అనుమతించిన వాడు తండ్రి అయిన దేవుడు. అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను అన్నాడు. ఎండిన భూమిలో మొక్కవలే, లేత మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను అన్నాడు. మన అతిక్రమ కీళ్ళను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి అతడు దెబ్బలు తిన్నాడు. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, మన శిక్షాన్ని భరించాడు, మన పాప దోషాలు ఆయన మోసాడు, దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. ఈ బోర్ ది wrath of God which was due to fall on you and me. నీపై నాపైన పడవలసిన ఉగ్రతను, దైవోగ్రతను భరించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కలువరి శిలువలో మనం ప్రభువును చూస్తుండగా, దానికి సూచనగా ఉన్న రొట్టెలో పాత్రలో మనం పాల్పొందుతుండగా, మన గమనము, మన దృష్టి మన నిమిత్తమై మనము అరణ్య యాత్రలో దాహము చేత చావకున్నట్లు మనకు జీవజలమునిచ్చుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో మన కొరకై దైవోగ్రతను ఆయన భరించాడు అనే సంగతిని ఆ రొట్టె, ఆ పాత్రను పుచ్చుకుంటుండగా మనము జ్ఞాపకమునకు తీసుకుని రావాలి, తెచ్చుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ రొట్టె విరుస్తుండగా ఆ రొట్టె విరువబడింది కానీ ఆయన దేహము విరువబడలేదు. ద బాడీ వాజ్ నాట్ బ్రోకన్, ద బ్రెడ్ అలోన్ వాజ్ బ్రోకన్. ఆయన దేహము నలుగొట్టబడింది, గాయపరచబడింది, దెబ్బలు తినింది, ఆయన బాధపరచబడ్డాడు. తరచుగా మన విలాపవాక్యములు 3లోను, అలాగే యెషయా గ్రంథము 53లోను, కీర్తన గ్రంథము 22లోను, మరికొన్ని మెస్సయా కీర్తనలు, సఫరింగ్ మెస్సయ్య, శ్రమపడుతున్న మెస్సయా కీర్తనలోను అనేక చోట్ల ప్రభు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మన నిమిత్తమై దైవోగ్రతను భరించిన వాడు అన్నాడు. మోషే ప్రజలమైన ఉగ్రత చూపినవాడు, బండను 2 మార్లు కొట్టినట్టుగా దేవుడు న్యాయంగా పాపులమైన, అవిధేయులమైన, తిరుగుబాటు చేస్తున్న, విరోధులమైన మన పట్ల తన ఉగ్రతను కుమ్మరించడానికి ఆయన హక్కు కలిగి ఉన్న ఆ ఉగ్రత అంతటిని కలువరి శిలువ మీద తన కుమారుని పైన ఆయన మోపాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసు ప్రభు మన నిమిత్తమై మనము చావకుండునట్లు జీవజలములు మనకు అందించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లుగా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడు అన్నాడు. జీవజలములు నేను నీకు ఇస్తున్నానని
పాపపు స్త్రీతో, పాపములు పడి ఉన్న స్త్రీతో అని చెప్పాడు. ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె రక్షించబడి మంచి ఆరాధకురాలుగా మారింది, మంచి సాక్షిగా మారింది. అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనము ఈ ఉదయకాలం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వస్తుండగా, వాక్య వెలుగులో మన నిమిత్తమై మనకు జీవమునిచ్చుట కొరకై, నిత్య జీవ జలమును మనకు అనుగ్రహించుట కొరకై కొట్టబడిన మన ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధర్మశాస్త్రము ఆయన కొట్టింది, ప్రభుత్వ చట్టము ఆయన కొట్టింది. మత సంబంధంగా, ప్రభుత్వ సంబంధంగా ఆయన మన నిమిత్తమై కొట్టబడ్డాడు. దేవుడు అందుకు అప్పగించాడు తన సొంత కుమారుని. మానవ జాతి పాపము చేత, అపరాధముల చేత చచ్చి ఉండగా, అలాగే దైవోగ్రతకు పాత్రమై ఉండగా, మనలను తప్పించి, మన పైన రావలసిన ఉగ్రతను తప్పించి తన కుమారుడి మీద ఉంచాడు. ప్రభు ఆ ఉగ్రతను ఆయన కుమారుని పైన కుమ్మరించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచు కూడిక ప్రతి ఆదివారం మనం అలవాటుగా చేసుకోవడం కాదు, కానీ ఆలోచించి జరిగించాలి. రొట్టె విరుచు కూడికలో బల్ల వద్ద విచ్చే చిన్న క్లుప్త ధ్యానం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల వైపుకు, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన మహిమలో ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఆయన శ్రమలు, ఆ తర్వాత ఆయన మహిమ. ఇది ఆర్డర్, క్రమము. ఆ రొట్టె విరుస్తున్నప్పుడు మనకు ఏమి జ్ఞాపకం రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు జ్ఞాపకం రావాలి. ఆ పాత్ర పుచ్చుకుంటున్నప్పుడు ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన గాయాల ద్వారా ఆయన కార్చిన రక్తము, తద్వారా మన పాపములకు పరిహారము, లేక మన పాపములు కడుగబడిన స్థితి, శుద్ధి చేయబడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేహము నలుగొట్టబడింది, ఆయన రక్తము చివరి బొట్టు వరకు కార్చబడింది. ఇదంతా దేవుడు తన కుమారుని మీద చూపిన ఉగ్రత. ఆ సంగతులు, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు అవి మెరీబా జలములు అనబడినన్నాడు. మెరీబా జలములు అనబడ్డాయి. అక్కడ వాదించినప్పుడు వారి మధ్య యెహోవా తన్ను తాను మధ్యను పరిశుద్ధ పరుచుకొనెను అన్నాడు. అవి పరిశుద్ధ పరుచుకొనబడను అనగా వివాదము అని అన్నాడు. వివాదము, అక్కడ మనుషునికి దేవునికి మధ్య వివాదము జరిగింది. అవును, మన పాపాన్ని బట్టి మనకు దేవునితో వివాదం ఉంది. మన వివాదము తీర్చుకుందాము రండి అని యెషయా గ్రంథము 1వ అధ్యాయం చెప్పినట్టుగా, రండి మన వివాదము తీర్చుకుందాము. ఎక్కడ తీర్చబడిన వివాదము? ఆ వివాదము తీర్చబడింది కల్వరి కొండ మీద, ఆ గొల్గొతా శిలువ మీద, గొల్గొతా కొండ మీద, ఆ శిలువ మీద మనకు దేవునికి ఉన్న వివాదము తీర్చబడింది. ఆ వివాదమును తీర్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వివాదాన్ని బట్టి మనకు దేవునికి మధ్య శత్రుత్వం ఉండగా, ఆ శత్రుత్వాన్ని కొట్టివేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగున? దేవునితో మనకున్న శత్రుత్వాన్ని బట్టి మన మీద దేవుని యొక్క కోపము, దైవోగ్రత ఉండగా, ఆయన అడ్డుగా వచ్చి, ఆ వివాదాన్ని తీర్చడానికి అడ్డుగా వచ్చి, మధ్యవర్తిగా వచ్చి, దైవోగ్రతను తాను భరించి మనకు దేవునికి మధ్య ఉన్న వివాదాన్ని ఆయన తీర్చాడు, సెటిల్మెంట్ చేశాడు. తన ప్రాయశ్చిత్తార్థమైన బలి ఆ శిలువలో జరిగించడం ద్వారా వివాదము తీర్చబడింది. ఆ మెరీబా వద్ద మెరీబా జలమనబడెను. మెరీబా జలము వివాదము అన్నాడు, వివాదము. కానీ ఇక్కడ తన్ను పరిశుద్ధపరుచుకున్నాడు యెహోవా, లేక తన్ను మహింపరుచుకున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎలాగున? ఆయన మనకు ఉన్న వివాదాన్ని తీర్చడానికి తన కుమారుని తనకు తానే శిలువలో బలిగా అర్పించడం ద్వారా తండ్రి అయిన దేవుడు తన్ను పరిశుద్ధపరుచుకొనెను, లేక మహిమపరుచుకొనెను. శిలువ కార్యం అనేది మనకు రక్షణ కార్యము, దేవునికి మహిమ తెచ్చే కార్యం. హి వాజ్ గ్లోరిఫైడ్. ప్రభు చెప్పాడు, తండ్రి భూమి మీద నిన్ను మహింపరుస్తున్నాను, నేను నన్ను మహింపరిచావు, నేను నిన్ను మహింపరుస్తున్నాను.
లోకములో ఆయన జీవించిన 3.5 సంవత్సరాల బహిరంగ పరిచయలో తండ్రి తన కుమారుని మహిమపరిచాడు, అనగా ఆయన్ని హెచ్చించాడు, కనపరిచాడు. అలాగే శిలువ మరణం పొందిన తర్వాత అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించబోతున్నాడు. ముందుగా ఎరిగాడు కుమారుడు, ఆయన మహిమపరిచాడు. కుమారుడు కూడా తండ్రిని మహిమపరిచాడు. తను తాను పరిశుద్ధపరుచుకొనెను అని చూస్తున్నాం. వివాదం తీరిపోయింది. దేవునికి మనకు ఉన్న వివాదం తీరిపోయింది. యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన సంధి, శిలువలో దైవోగ్రతకు ఆయన పాత్రుడై, ఆయన దైవోగ్రతను భరించిన వాడై, ఆయన దేవునికి మనకున్న వివాదాన్ని తీర్చినవాడు. మెరీబా జలమనబడును, అక్కడ వివాదము తీర్చబడింది. దేవుడు పరిశుద్ధపరచుకున్నాడు. ఉదయకాలం ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి చేరి వస్తుండగా మన దృష్టికి తేబడిన లేఖనాల వెలుగులో మన ప్రభును జ్ఞాపకం చేసుకుందాం, హెచ్చించి గణపరిచి మన ఆరాధన తండ్రిని దేవునికి అర్పించుదాం.